పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ ఇరాన్ రాజధాని టెహ్రాన్. అందుకే అక్కడున్న ప్రజలంతా త్వరగా అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులు తెలిపారు. దీంతో వేల మంది ఇరానీలు టెహ్రాన్ నగరాన్ని వీడుతున్నారు. ఇరాన్లోని ఇతర ప్రావిన్సులతో పాటు పాకిస్తాన్, అజర్బైజాన్, టర్కీమినిస్తాన్ దేశాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం టెహ్రాన్ వీధులన్నీ కార్లతో నిండిపోయాయి. పాకిస్తాన్ సరిహద్దులో ఇరానీలు గేట్లను తోసుకుంటూ లోనికి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్ పౌరులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సందేశాలు పంపాం. మేము టార్గెట్ గా చేసుకోబోతున్న ప్రాంతాల వివరాలను అందజేశామని ఐడిఎఫ్ అధికారులు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్స్ కూడా ఇవే హెచ్చరికలు చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచే టెహ్రాన్ పై భీకర దాడులు చేసేందుకు ఐడిఎఫ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే టెహ్రాన్ వాసులను హెచ్చరించడానికి ముందు కాట్స్ ఒక ప్రకటన చేశారు. ఇరాన్లోని 3వ వంతు గగనతల రక్షణ వ్యవస్థలను మేము నిర్వీర్యం చేశాం. ఇప్పుడు టెహ్రాన్తో పాటు కీలక ప్రాంతాల్లో గగనతలాన్ని మేము నియంత్రించగలమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్మన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. కడపడి వార్తలు అందేసరికి ఇరాన్ సెంట్రల్ కమాండ్లోని పలు లక్ష్యాలపై ఇస్ఫహాస్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. టెహ్రాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో 2 F-14 ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు ఇరాన్ డ్రోన్లు యూనిట్ల ధ్వంసం చేసినట్టు ఐడిఎఫ్ ప్రకటించింది. క్షిపణులను తరలిస్తున్న ట్రక్కులను టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్టు తెలిపింది. పశ్చిమ, మధ్య ఇరాన్లో ఉన్న డజన్ల కొద్దీ డ్రోన్లు దాడులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ క్షిపణి యుఏవి కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వార్తా సంస్థ వైనెట్ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐజీఆర్సీ చెందిన కుద్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. క్షిపణి దాడుల కారణంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్ట్ భవనం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ భవనంలో ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు ప్రెస్ టీవీ, ఆల్ ఆలిమ్ టీవీ కొనసాగుతున్నాయి. మరో వార్తా సంస్థ భవనంపై కూడా బాంబులు పడడంతో తీవ్రంగా దెబ్బతినింది. యాంకర్ లైవ్ లో ఉండగానే క్షిపణి దాడులు జరిగింది. ప్రేక్షకులు ఈ దృశ్యాలను మీడియాలో చూశారు. ఈ 2 ఘటనలో పలువురు మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 4 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 400 మంది మరణించారని, వారిలో 197 మంది సాధారణ పౌరులని ఇరాన్లోని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ తమపై అణుబాంబులతో దాడి చేస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందంటూ ఐఆర్జీసీ జనరల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని, ఇజ్రాయెల్ పై తన అణ్వాయుధాలను ప్రయోగిస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. కానీ మొహసిన్ అనుదాడి వ్యాఖ్యలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.